I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language. This is the 7th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 7వ సబ్బాతుబడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి 7వ సబ్బాతుబడి పాఠాన్ని ధ్యానించడానికి ప్రభు మనకి కృపను అనుగ్రహిస్తున్నారు. ఈ వారపు పాఠం అనగా 7వ పాఠం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మీద ఆధారపడి ఉన్నది. 13వ అధ్యాయం మీద దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇంగ్లీష్లో మనకి ఇచ్చిన పాఠ్యాంశం ఏంటంటే ద పోర్ట్రేట్ ఆఫ్ లవ్ అన్నారు. నేను మన భాషలో దేవుని యొక్క ప్రేమ చిత్రము లేకపోయినట్లయితే దేవుని యొక్క ప్రేమ అనేది మనం నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క ప్రేమ. ప్రార్థించక ముందు మీకు అందరికి కూడా విజ్ఞప్తి, మీలో అనేక మంది నా కొరకు ప్రార్థిస్తున్నారు. నేను ఈ నెల 28వ తారీఖు ఉదయం బయలుదేరి కెన్యా దేశం వెళ్ళి అక్కడ 2 రోజులు వాక్యం చెప్పి తర్వాత ప్రక్కనే ఉంటుంది ఇంకొక దేశం టాంజానియా, ఇది కూడా ఆఫ్రికా దేశమే. అక్కడ కూడా వెళ్ళి అక్కడ వారం అంతా కూడా రోజుకి 2 సార్లు వాక్య పరిచర్య చేసి మరలా కెన్యా తిరిగి వచ్చి అక్కడ కూడా ఒక వారం వాక్యం చెప్పి అప్పుడు మరలా తిరిగి వస్తానన్నమాట. నా ప్రయాణం కొరకు యొక్క సువార్త సేవ కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల. కారణం మీ అందరి ప్రార్థనలే నాకు బలాన్ని ఇస్తాయి, దేవుని యొక్క శక్తిని ఇస్తాయి. కారణం అధిక ప్రార్థన అధిక శక్తి, స్వల్ప ప్రార్థన స్వల్ప శక్తి, ప్రార్థన శూన్యము శక్తి శూన్యము. నాతో పాటు మీరు కూడా ఏకీవించి అందరూ కలిసి ప్రార్థించినట్లయితే నా ప్రయాణం కొరకు, మంచి ఆరోగ్యం కొరకు, అక్కడ ప్రభువు నన్ను ఆయన మహిమ కొరకు వాడుకునేలాగా, అప్పుడు దేవుడు అత్యధికంగా వాడుకుంటారు. ఆయన మహిమ కొరకు మళ్ళీ క్షేమంగా తోడుకొస్తారు. అయితే ఒక విషయం కూడా ఉన్నది, అదేమిటంటే ఎవరైనా సరే ఆఫ్రికా ఖండంలో అడుగు పెట్టాలంటే వారికి ఒక నియమం ఉన్నది. అదేంటంటే ఖచ్చితంగా ఆఫ్రికా దేశం ఏ దేశం వెళ్ళినా సరే దాదాపుగా అన్ని ఆఫ్రికా దేశాల్లో కూడా ఈ నిబంధన ఉన్నదన్నమాట. అక్కడ ఒక టీకా వేయించుకుని వెళ్ళాలి. ఇంగ్లీష్లో మనం వ్యాక్సినేషన్ అంటున్నాం కదా, దీన్ని ఎల్లో ఫీవర్ అంటారు. ఎల్లో ఫీవర్ కనుక ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ అనమాట. అది చేయించుకోవాలి. అది ప్రభుత్వపు ఆసుపత్రిలోనే ఇస్తున్నారు, గవర్నమెంట్ ఆసుపత్రిలోనే ఇస్తున్నారు. ప్రైవేట్గా ఇదివరకు ఇచ్చేవారు, కొంత డబ్బులు ఇస్తే 10 సంవత్సరాల క్రిందట నేను ప్రైవేట్ వాళ్ళ దగ్గరే డబ్బులు ఇచ్చి చేయించుకుని వెళ్ళిపోయినప్పుడు 2000 తీసుకున్నారు ఒక్కొక్క ఇంజెక్షన్కి. ఇప్పుడు కాస్త ఇద్దామన్నా సరే ఇంకా ఎక్కువ అనగా గవర్నమెంట్తో మరి అనేకమైన నిబంధనలు ఉంటాయి. ఇక్కడ పూనాలో పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి, కానీ ఈ నెల అంతా కూడా ఇది ఆన్లైన్లోనే చేస్తారంట. ఆన్లైన్లోనే చేస్తారు ఈ ఇంజెక్షన్లు. అంటే ఆన్లైన్లోనే మనం రిజిస్టర్ చేసుకోవాలా. అప్పుడు వారు ఒక తేదీ ఇస్తారు మనకి. అది కూడా ప్రతిరోజు ఎవరు వారానికి 3 సార్లు ఇస్తున్నారంట. అది కూడా ఈ నెలంతా ఖాళీ లేదన్నారు గవర్నమెంట్ ఆసుపత్రిలో. కనుక ఇంకా వేరే మార్గం లేదు. ఖచ్చితంగా ప్రయాణానికి ముందు ఒక 10 రోజుల ముందు తీసుకోవాలి దాన్ని. కనుకనే హైదరాబాద్లో ప్రయత్నం చేసాం ఆన్లైన్లోనే. హైదరాబాద్లో నారాయణగూడలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రిలో అపాయింట్మెంట్ దొరికింది. దాని నిమిత్తం ఆ ఇంజెక్షన్ చేయించుకోవటానికి ఈ శుక్రవారం అనగా 14వ తారీఖున అక్కడ ఉండాలి నేను. కనుక 15వ తారీఖున కూడా మనకి స్వతంత్ర దినం, దాంతోపాటు మనకి విశ్రాంతి దినం. అది కూడా ఈ 2 రోజులు కూడా హైదరాబాద్లో గడిపి, అయితే చాలా కాలంగా కొన్ని కుటుంబాలని నేను దర్శించవలసి ఉన్నది. వారికి కలిగిన ఆ యొక్క విషాదాలను బట్టి, వారికి కలిగిన ఆ యొక్క ఆపదను బట్టి వారిని దర్శించి వారికి ప్రార్థించి మరలా శనివారం సాయంత్రం తిరిగి మళ్ళీ పూనా వెళ్ళిపోవాలి. ప్రయాణం కొరకు ప్రార్థించండి. ఈ యొక్క చేయించుకునే టీకా గురించి, ఆ యొక్క వ్యాక్సినేషన్ ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ కొరకు కూడా ప్రార్థించండి. అది అయిపోయిందంటే ఇక వెళ్ళటానికి 28వ తారీఖున మార్గం సరళం అవుతుంది అన్నమాట. దాంతోపాటు మనందరం కూడా మన దేశం కొరకు ప్రార్థించాలా. కారణం ఈ యొక్క
కారణం మన యొక్క స్వతంత్ర దినం ఆగస్టు 15వ తారీఖు. అనేకమైన సవాళ్ళు ఉన్నాయి మన దేశంలో. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అనేకమైన సవాళ్ళు, ఆందోళనలు ఉన్నవి. అవన్నీ కూడా మనం గట్టెక్కాలంటే ప్రాముఖ్యంగా క్రైస్తవులందరికీ కూడా పెద్ద ఆపద గుమ్మం దగ్గర కూర్చుని ఉన్నది. అదేమిటంటే, ఎవరైనా సరే విదేశాల నుంచి క్రైస్తవ సంఘాలకు కానీ సంస్థలకు కానీ వారు ఈ యొక్క విరాళాలు పోగు చేయకూడదు. అలా చేసినట్లయితే వారికి శిక్ష పడుతుంది అని ఒక ప్రభుత్వపు శాసనం వచ్చే ప్రమాదం పొంచి ఉన్నది. దాని కొరకు కూడా ప్రార్థించాలి. కారణం ఏంటంటే, అది జరిగినట్లయితే, ఆ యొక్క శాసనం అమల్లోకి వచ్చినట్లయితే ఇక చాలా క్రైస్తవ సంస్థలు, క్రైస్తవ సేవ అనగా సువార్త సేవ కూడా చాలా ఇబ్బందికరం అయిపోతుంది, ముఖ్యంగా ఆర్థికంగా. కనుక మనమందరం కూడా పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ఈ పరిచర్య అంతా ప్రభువుది, ఆయన మహిమ కొరకు. కనుక ఆయనే ఖచ్చితంగా ఈ యొక్క సమస్యకు జవాబిస్తారని ఆశిద్దాం. కడవరి కాలంలో ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. సాతాను తెచ్చిపెడతాడు. కనుక మనం ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 7వ పాఠంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలని మీరు ప్రేమించి, మా దేశాన్ని ప్రేమించి మీరు చేస్తున్న ఉపకారాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 7వ పాఠాన్ని అర్థం చేసుకోవటానికి నీ కృపను దయచేయండి. మీ ప్రేమను మేము అర్థం చేసుకుని ఆ కృపను మాకు అనుగ్రహించండి. అదే రీతిగా మా దేశాన్ని మీరు దీవించండి. మేము మా దేశ స్వాతంత్ర దినాన్ని ప్రభువా జ్ఞాపకం చేసుకునిచుండగా ఆయన ప్రతి నాయకుల్ని కూడా మీరు ఆశీర్వదించండి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశం స్థాయిలో ఉన్న ప్రతి నాయకుడిని కూడా వారు ఏ పార్టీకి చెందినప్పటికీ వారిని ఆశీర్వదించి ఆయన ప్రజలకు నాయన చక్కని పరిపాలన అందించడానికి వారికి మంచి మనసును దయచేయండి. మీ సువార్త సేవకు ఎటువంటి ప్రభువా ఆటంకం రాకుండా సహాయం చేయండి. దానితో పాటు ప్రభువా సాతాను అనేకమైన చిక్కులు తెస్తున్నాడు తండ్రి. మీ సువార్త ముందుకు వెళ్లకుండా అనేక క్రైస్తవ సంస్థలని నిర్వీర్యం చేయాలని ప్రభువా సాతాను పథకం అయి ఉన్నది. అయితే దాన్ని ప్రభువా మీరే అడ్డుకొని నీ యొక్క సేవ కొనసాగటానికి మీరే ద్వారాలు తెరవలసిందని ఆశీర్వదించమని, మీ ప్రత్యేకమైన కృపతో దీన్ని వీక్షిస్తున్న వారిని ఆశీర్వదించండి. నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించండి. అదే రీతిగా ఈ యొక్క వీడియోని ఇతరులతో ఎవరైతే షేర్ చేస్తున్నారో, పంచుతున్నారో వారందరినీ దీవించండి. నాకు ఇచ్చిన దీన పరిచర్య కొరకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరే మహిమ ఘనత పొందవలసిందని ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనకెంతో సహకరిస్తున్న యవనస్తుడు రోహిత్, ఆయనకి జాబ్ వచ్చింది. అనగా పాస్టర్గా వారిని గుడివాడ దగ్గర ఉన్న ఒక గ్రామం దొండపాడని, ఆ ప్రక్కన ఉన్న మరో గ్రామం, 2 గ్రామాల్లో పరిచర్య చేయటానికి దేవుని యొక్క ఏర్పాటైంది. దేవుడు పిలిచారు. ఆ పిలుపుకు అందుకొని యవనస్తుడు చిన్న గ్రామం అయినప్పటికీ అక్కడికి వెళ్ళి సేవ చేయటానికి వారు నిర్ణయం చేసుకుని అక్కడ ఛార్జ్ కూడా తీసుకున్నారు. కనుక రోహిత్ కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అయితే ఆయన చెప్పిన మనకి ఎంతో కాస్త షాకింగ్ లాగా ఉంది. ఏంటంటే, ఆ గ్రామంలో మామూలు సిగ్నలే సరిగా లేదండి ఫోన్కి. ఇక మనకేమైనా ఎడిటింగ్ చేయటానికి, ఇంటర్నెట్ పెట్టుకోవటానికి ఆ చుట్టుపక్కల ఎక్కడ వారికి ఇంతవరకు అవకాశాలు కనపట్టలేదు. కనుక ప్రార్థించండి. దేవుని చిత్తంలో యవనస్తులు మనకి ఎంతో సహకరిస్తున్నారు ఇంతవరకు కూడా. అయితే మరి ఆ ప్రాంతాల్లో మంచి సిగ్నల్ ఉండేలాగా మనం ప్రార్థిద్దాం. ముఖ్యంగా రోహిత్ యొక్క పరిచర్య ఆ గ్రామాల్లో జరిగి అనేక మంది ఈ యొక్క సత్య సువార్తను తెలుసుకునేలాగా యవనస్తుని కొరకు ప్రార్థించేద్దాం. రోహిత్ కొరకు. దేవుని యొక్క ప్రేమ ముఖ చిత్రం అంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. మనకున్న టైటిల్ దేవుని యొక్క ప్రేమ ముఖ చిత్రం. కానీ ఏంటంటే పోర్ట్రేట్ అన్నారు. కనుక పోర్ట్రేట్ అంటే చిత్రం అని, లేకపోతే ఒక బొమ్మ అనగా ఇది ఒక సాదృశ్యంగా
దేవుని యొక్క ప్రేమ యొక్క ముఖ చిత్రాన్ని మనం అర్థం చేసుకోవటానికి. అయితే బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా క్రొత్త నిబంధనలో 3 రకాలైన ప్రేమను గురించి చెప్పబడ్డది. ఒకటి దేవుని యొక్క ప్రేమ, దాన్ని గ్రీకు భాషలో అగాపే అన్నారు. అగాపే ప్రేమ అనగా దేవుని యొక్క ప్రేమ. ఇక దాన్ని మనం మానవ మాటల్లో వర్ణించలేము, దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. అది ఎంత దేవుని యొక్క ప్రేమ ఎంత లోతైనది, ఎంత వెడల్పు, ఎంత ఎత్తైనది అన్నది మనం లెక్కలు కట్టలేము. ఇక అది దేవుని ప్రేమ అగాపే. కనుకనే దేవుడు ఎంతో ప్రేమ చూపించి మన కొరకు అంత గొప్ప త్యాగాన్ని చేసి పరలోకాన్ని విడిచిపెట్టేసి లోకానికి వచ్చి అనేకమైన శ్రమలు పడి సిలువ మీద ఘోరమైన మరణాన్ని మన కొరకు పొందారు. కారణం ఆయన నశించిపోతున్న పాపులైన మనందరినీ కూడా రక్షించటానికి ఈ లోకానికి వచ్చారు. అంత ప్రేమ అయింది. దాన్ని అగాపే ప్రేమ అన్నారు. అలాంటి ప్రేమ యేసు ప్రభు నమ్ముకున్న మనలో కూడా ఉండాలి. అగాపే ప్రేమ. రెండవ రకమైన ప్రేమ గ్రీకులో ఫిలియో అన్నారు. ఫిలియో అంటే ఇది కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమ. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, మన కుటుంబ బంధువుల మధ్య ఉండే ఆ ప్రేమ అన్నమాట, ఆ ఆప్యాయత. అయితే ఈ రోజుల్లో ఇది కూడా రోజు కూడా అడుగంటిపోతుంది. కుటుంబాల మధ్య ఉన్న ఆ సంబంధ బాంధవ్యాలు చాలా దెబ్బతినేసాయి. స్వార్థం ఎక్కువ వచ్చేసింది. సొంత అన్నదమ్ములకే పడవట్లేదు చిన్న భూమి గురించి, సొంత అక్క చెల్లెళ్ళకి కూడా సరిగా పడవటం లేదు చాలా చోట్ల. చాలా విచారం ఏంటంటే కొన్ని గ్రామాల్లోనే జీవిస్తూ ఉంటారు అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా. ఇళ్ళు దగ్గరగానే ఉంటాయి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. కారణం అదేదో చిన్న స్థలం, వాళ్ళ తల్లిదండ్రులకు చెందిన స్థలం. అది నాకు రావాలంటే నాకు రావాలి, నేను పెద్దోడు నాకు ఎక్కువ రావాలని ఒకళ్ళు, నేను చిన్నవాడు నాకు ఎక్కువ రావాలని ఒకళ్ళు, నిన్ను చదివించారు నన్ను చదివించలేదు కాబట్టి నాకు ఎక్కువ రావాలని రకరకాల వాదంతో వారు మాట్లాడుకోవటం లేదు. అదేవిధంగా సహోదరులు కూడా ఆ గ్రామంలోనే లేదా పక్క గ్రామంలో ఉంటారు, వారు కూడా మాట్లాడుకోవట్లేదు. కారణం ఏంటంటే ఈ యొక్క భూ తగాదాలు ఉంటున్నాయి, ఇంకా ఆస్తి తగాదాలు వచ్చేస్తున్నాయి. చూచారా ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చేసిందో. ఈ యొక్క ఫిలియో అనే ఆ యొక్క కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలు అవి కూడా ఈ పాపలోకంలో కడవరి కాలంలో చాలా అడుగంటిపోయి అని చెప్పుకోవాలి మనం. ఇక చాలా విచారం ఏంటంటే అనేక సందర్భాల్లో అన్నదమ్ములు ఒకరొకరు కొట్టుకోవటం, కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ ఒకరినొకరు చంపుకోవటం, ఆ భూమి కొరకు, ఆస్తి కొరకు, డబ్బు కొరకు. చాలా ఘోరమైన వార్తలు అప్పుడప్పుడు వింటున్నాం మనం. సొంతవారే అనగా ఈ యొక్క ఫిలియో అనే ఆ యొక్క ప్రేమ, కుటుంబాల మధ్య ఉండవలసిన ప్రేమ, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, బంధువుల మధ్య ఉండవలసిన ప్రేమ దాదాపుగా అంతరించిపోతుంది కడవరి కాల చివరి దినాల్లో. మూడవ రకమైన ప్రేమ ఇరోస్ అన్నారు గ్రీకు భాషలో. అంటే అది భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ. అనగా ఇది ఆ యొక్క కొన్ని క్షణాలు ఉండే ఆ లైంగిక కార్యాలకు ఉపయోగపడే ఆ ప్రేమ అన్నమాట. అయితే ఇంగ్లీష్లో సెక్షువల్ లవ్ అంటున్నారు, దాన్ని ఇరాటిక్ లవ్ అంటున్నారు. ఇది కూడా చాలా అడుగంటిపోయింది ఈ రోజుల్లో. మనం ఎంతో షాకింగ్గా, అంటే ఇక మనం తడబడిపోయేలాగా అలాంటి వార్తలు, పిడిగిలాంటి వార్తలు ఈ మధ్యన అనేకమైనవి వినబడుతున్నాయి. భార్యను చంపించేసిన భర్త, కారణం ఏదో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆయన ఎవరితోటో, భార్యని చంపించేశాడు, లేకపోతే ఆయనే చంపేశాడు భార్య అని. కొన్ని సందర్భాల్లో భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను చంపించేయటం, ఇలాంటివి తరచుగా వింటున్నాం ఈ మధ్యకాలంలో. కానీ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. ఆ యొక్క భార్యాభర్తలు కలకాలం, ఈ భార్యాభర్తలు వారి జీవితకాలం అంతా కూడా అన్యోన్యంగా కలిసి ఉండవలసిన వారు ఒకరినొకరు చంపించేసుకుంటున్నారు. కారణం అక్రమ సంబంధాలు. కొన్ని సందర్భాల్లో పిల్లల్ని విడిచిపెట్టేసి ప్రియుడితో వెళ్ళిపోయిన భార్య, కొన్ని సందర్భాల్లో పిల్లల్ని, భార్యని విడిచిపెట్టేసి ఇంకొక అక్రమ సంబంధంతో ప్రియురాలతో వెళ్ళిపోయిన భర్త. ఇలాంటి వార్తలు మన యొక్క గుండెలు పిండేస్తాయి చాలాసార్లు. ఎటు వెళ్ళిపోతుంది మన సమాజం అని.
కానీ కడవరకాల చివరి దినాల్లో ఇటువంటివి చాలా తరచుగా జరుగుతున్నాయి, ఎక్కువగా జరుగుతున్నాయి. కారణం ఏంటి? యేసుప్రభు వారు ముందుగానే చెప్పారు దీన్ని. మనము మత్తయి సువార్త 24:12 గమనించినట్లయితే, మత్తయి సువార్త 24:12 రెండవ రాకడకు ముందు ప్రేమలు చల్లారిపోవును, ప్రేమ చల్లారిపోవునని యేసుప్రభు వారు సెలవిచ్చారు. కనుక ఈ యొక్క కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది, అదే రీతిగా భార్య భర్తల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ అనే దానికి ఇక అసలైన ఎంతో గొప్ప అర్థం ఉండవలసిన, ఎంతో గొప్ప భావన ఉండవలసిన ఆ ప్రేమ అనేది అంతరించిపోతుంది. చాలా విచారం. కనుకనే ఈ యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంటత వాక్యం 13వ అధ్యాయం 13వ వచనం. దీనిలో 3 విషయాలు చెప్పబడ్డది. ఒకటి విశ్వాసము, రెండవది నిరీక్షణ, మూడవది ప్రేమ. ఈ మూడింటిలో కూడా అనగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇంగ్లీష్లో ఫెయిత్, హోప్ అండ్ లవ్ అంటున్నాం. ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఈ మూడాటిల్లో. కారణం ఏంటి? విశ్వాసం అనేది యేసుప్రభునందు మనం నమ్మకం ఉంచినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే ఆ విశ్వాసం మనకి రక్షణ భాగ్యం ఇస్తుంది. పరలోకం వెళ్తాం మనం. పరలోకం వెళ్ళిన తర్వాత ఇక ఆ విశ్వాసంతో అవసరం లేదు. కారణం ఏంటి? విశ్వాసం మనల్ని గమ్యానికి చేర్చేసింది, పరలోకానికి చేర్చేసింది, ప్రభు దగ్గరికి చేర్చేసింది. ప్రభుతో కలకాలం ఉంటాం మనం. కనుక ఇక విశ్వాసం అవసరం లేదు ఇక పరలోకంలో మనకి. కానీ ప్రభు ముందే ఉంటాం, ప్రభు దగ్గరే ఉంటాం, ప్రభు సన్నిధిలోనే ఉంటాం. కనుక ఇక మనకి విశ్వాసం అవసరం లేదు ఇంకా అక్కడ. కారణం ఏంటి? ప్రభు సన్నిధిలో ఉంటాం కనుక ఇంకా ఎవరు ఎందు మనం విశ్వాసం ఉంచేది? ఆ విశ్వాసం అవసరం లేదు. అలాగే నిరీక్షణ, మానవులుగా, పాపులుగా ఈ లోకంలో మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ప్రభువు నమ్ముకున్నట్లయితే, ఆయన వాక్యపు వెలుగులు, ఆయన 10 ఆజ్ఞల వెలుగులు మనం జీవించినట్లయితే మనకి ఆ యొక్క పరలోకం ఉంటుంది. దీన్నే నిత్య జీవం అంటున్నది బైబిల్. దానినే మనం నిత్య జీవం అంటున్నాం. అప్పుడు పరలోకం చేరిపోయిన తర్వాత ఇక నిరీక్షణ అవసరం లేదు కదా, మన పరలోకంలో ప్రభు సన్నిధిలోనే ఉంటాం. అయితే కలకాలం కావాల్సింది, కలకాలం మిగిలి ఉండేది ఏంటంటే ప్రేమ, దేవుని ప్రేమించడం. అదే రీతిగా మనతో రక్షించబడిన వారితో మన కుటుంబస్తులుగా వారిని ప్రేమించడం. ఇది కలకాలం సాగుతుంది. కనుక పౌలు గారు అంటున్నారు, ఈ మూడాటిలో కూడా ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది అంటున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క 13వ అధ్యాయాన్ని, 1 కొరింథీయులు 13వ అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి 3 సార్లు. ఎన్నో గంభీరమైన విషయాలు మనకు చెప్పబడ్డవి. అయితే మనం చుట్టూ చూస్తున్నాం ఈ రోజుల్లో అనేకమైన నాయకులు, రాజకీయ నాయకులు. వారు ఆ ఓట్లు వచ్చినప్పుడు, ఎలక్షన్ వచ్చినప్పుడు వారు ఎంతో ప్రేమ అలాగ కుమ్మరించేస్తున్నట్టుగా నటించేస్తారు. ఆ ఓట్లు అయిపోయిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత, వారు గెలిచిన తర్వాత, వారికి పదవి వచ్చిన తర్వాత మన అవసరత వరకు వెళ్ళినప్పటికీ మన వంక కూడా చూడరు. మనం ఎవరో తెలియనట్లుగా మనకు అవకాశం కూడా, మనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. ఇలాంటి వారు చాలామంది ఉంటున్నారు. దాదాపుగా 199% ఇలాంటి నాయకులే ఉంటున్నారు మనకి రాజకీయంగా, ఈ లోకస్తులు. ఎక్కడో 1% వారందరికీ సాయం చేయాలా, నాకు ఓటు వేసిన వారికి నేను మేలు చేయాలా అనేవారు ఎక్కడో 1% తప్ప 99% వారి స్వార్థం, వారి కుటుంబం, వారి పిల్లలు, వారి వ్యాపారాలు, వారి పదవి, ఇవే చూసుకుంటున్నారు వారు. ప్రియ సోదరి సోదరుడా, విశ్వాసిగా, ప్రభు నమ్ముకున్న బిడ్డగా మనం కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తున్నామా? మన ప్రేమ కూడా ఆ విధంగా వట్టి పైకి నటన వలె ఉన్నదా? ఈ విషయాన్ని మనం గుర్తించాలా. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో యేసుప్రభువు ఈ విధంగా చెప్పారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ప్రభువారు అన్నారు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. కారణం ఏంటి? యేసుప్రభు మనల్ని ప్రేమించారు కనుక మనం కూడా ఆయన శిష్యులుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఒకరినొకరు ప్రేమించాలా. అనగా ఒట్టి మన చుట్టాలనే కాదు, లేకపోతే మన భాష వారినే కాదు, లేకపోతే మన సామాజిక వర్గం వారినే కాదు, లేకపోతే ఒట్టి మన క్రైస్తవులనే కాదు సమా, అందరినీ కూడా, వారు అన్యులైనా సరే, వారు ఏ భాష అయినా, వారు ఏ సామాజిక వర్గం అయినా, అనగా ఏ కులమైనా సరే, అందరినీ మనం ప్రేమించాలా. యేసుప్రభు అందరినీ ప్రేమించారు. ఏ భేదం కూడా చూపించట్లేదు ఆయన. యూదులని, అన్యులని ఆయన ఏమేమి
ఆయన ఏ విధంగా భేదం చూపించట్లేదు, అందరిని ప్రేమిస్తున్నారు. చూడండి యేసుప్రభు ప్రేమ ఎంత గొప్పదో. రోమీయులకు రాసిన పత్రిక 5:8 గమనించినట్లయితే, మనం ఇంకా పాపులుగా ఉండగానే ఆయన మనల కొరకు మరణించారు. మనం పాపులుగా ఉండగానే మన కొరకు మరణించారు. అంటే ఎంత ప్రేమ చూడండి. ఇది అగాపే ప్రేమ. మరొకటి ఏమిటి? అగాపే ప్రేమ అనగా దేవుని ప్రేమ ఇక ఏది కూడా ఆశించదు. అనగా దేవుడు మనం ప్రేమించి మన కొరకు ఆయన శిలువ మీద మరణించారు. ఆయన ఏం ఆశిస్తున్నారు? నేను ఎలా చేశాను కనుక నాకు కానుకలు ఇస్తారు వీరు, నాకు దశమ భాగాలు ఇస్తారు అని, ఆ విధంగా ఏదో వీరు మరలా తిరిగి నాకు మేలు చేస్తారు అని ఆ ఆశతో ఆయన ప్రేమించలేదు. మనం ఏదో ఆయనకి మళ్ళీ తిరిగి ఇస్తామనే ఉద్దేశంతో ఆయన మనల్ని ప్రేమించటం లేదు. ఆయన ప్రాణాన్నే పెట్టేశారు ఏకంగా. కనుక యేసుప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఏమని ప్రార్థించారు? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని ప్రార్థించారు. ఎంత గొప్ప మనసు చూడండి. అలాంటి పెద్ద మనసు, మంచి మనసు మన శత్రువుల ఎదుట, మన శత్రువుల కొరకు కూడా మనం ప్రార్థించాలని ప్రభువారు ఆ కొండ మీద ప్రసంగంలో మనకు బోధించారు, మత్తయి సువార్త 5వ. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా, విశ్వాసులుగా అటువంటి ప్రేమను మనం చూపించాల ఇతరుల పట్ల. యోహాను సువార్త 13:35 గమనించినట్లయితే ప్రభువారు అంటున్నారు, ఈ యొక్క లోకమంతా కూడా మీ చుట్టూ ఉన్నవారు ఏ విధంగా మీరు నా శిష్యులని గుర్తిస్తారంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే అప్పుడు వారికి తెలుస్తుంది వీరు యేసు ప్రభు శిష్యులు. కనుకనే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. భాషలు వేరైనా, సామాజిక వర్గాలు వేరైనా, ఆర్థిక పరిస్థితులు వేరైనా, గొప్పవారైనా పేదవారైనా అందరూ కూడా సమానంగా ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు అని గుర్తిస్తారు. కనుక మనలో ఆ ప్రేమ కావాలి. అయితే అటువంటి నిజమైన దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే ఆ ప్రేమ ఏం చేస్తుంది? ఆ ప్రేమ ఏం చేస్తుంది మనకి? దేవుని యొక్క ప్రేమ అంటే ఖచ్చితంగా అది ప్రేమ అనేది కార్యాలు జరిపిస్తుంది. అంతేగాని ఒట్టి నేను ప్రేమిస్తున్నానని మాటలతో చాలదు, మాటలు చెప్పేసి విడిచిపెట్టేయటం కాదు, అవి కార్యరూపం దాలుస్తాయి అన్నమాట. అయితే మనకి అటువంటి దేవుని ప్రేమ ఉన్నట్లయితే మనకి ఏమొస్తుంది? మన యొక్క జీవితంలో ఓర్పు సహనం. అంటే ప్రతి విషయంలో కూడా ఇతరుల పట్ల, మన తోటి సభ్యుల పట్ల, సమాజం పట్ల మనం ఎంతో ఓర్పు కలిగి, సహనం కలిగి ఉంటాం. అయితే అటువంటి ప్రేమ, దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే మనము దేనికి కూడా ఎగిరెగిరి పడం. అంటే దేనికి కూడా మనం, మన ఊర్లో అంటాం, గొప్పలు చెప్పుకోము, లేకపోతే ఎగిరెగిరి పడం, లేకపోయినట్లయితే మనం డాంబికంగా మాట్లాడడం. కారణం దేవుని ప్రేమ మనలో ఉన్నది కనుక మనల్ని మనం తగ్గించుకొని ఉంటాం. అయితే యేసుప్రభు చూడండి, మనము ఆ పాపపు లోయలో పడిపోతే మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. ప్రభువారు ఏమన్నారు? నశించిన దానిని రక్షించుటకు, నశించిన దానిని వెదకి రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చానన్నారు లూకా సువార్త 19:10. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఆ విధంగా ఇతరులకి చేయాలి. మరొక విషయం ఏంటంటే, మనం చేయవలసింది, దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే మనము ప్రతి విషయంలో కూడా మనం ఆ యొక్క వచ్చిన సమస్యల్ని భరిస్తాం, వచ్చిన యొక్క ఆ శోధనలను భరిస్తాం, ఆ వచ్చిన ఆ యొక్క విక్కట్లను మనం సంతోషంగా భరిస్తాం. అయితే చాలాసార్లు ఏమిటి, ఎవరైనా మనకు కాస్త కీడు చేసినట్లయితే మనం వారికి ప్రతి కీడు చేస్తాం. చాలా సందర్భాల్లో అది దేవుని బిడ్డలుగా మనకు తగదు. కీడు చేసిన వారికి మనం కీడు చేయొద్దు. కారణం ఏంటి? మనకి కీడు చేసిన వారికి కూడా మనం మేలు చేయాలా, వారి కొరకు మనం ప్రార్థించాలా. అంతేగాని వారు నశించిపోవాలా, వారు అంతరించిపోవాలా అని వారి మీద శాపనార్థాలు మనం పెట్టుకోము. ఎప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నట్లయితే, మరొకటి ఏంటి, దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే మనలో ఆ కనికరము, దయ మనలోంచి ఉబుకి వస్తాయన్నమాట. ఎవరిని చూసినప్పటికీ వారు అవసరతలు ఉన్నట్లయితే వారికి కనికరం చూపించడం, వారికి దయ చూపించడం, వారికి సహాయం చేయటం మనకు కలిగిన దానిలోనే. సహాయం అంటే ఏదో
మన భాషలో అంటే మూట సహాయం కాదు, అంటే డబ్బుల సహాయం కాదు. సహాయం అంటే మాట సహాయం కూడా చాలా పెద్ద సహాయం. లేకపోతే ఒక సలహా, అది చాలా పెద్ద సహాయం. కనుక చాలాసార్లు సహాయం అంటే ఏదో వాళ్ళకి డబ్బులు ఇచ్చేయటం, వారికి వస్త్రాలు ఇచ్చేయటం అలాగా అనుకుంటున్నాం. అది సరికాదు. అవసరం ఉంటే ఇవ్వచ్చు మనకు కలిగి ఉన్నట్లయితే, కానీ వారికి మనము కనికరం చూపించాలా. మరొకటి ఏంటంటే దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే ప్రతిదాన్ని కూడా మనం ఓర్చుకుంటాం. మనకి ప్రతిదాన్ని కూడా మనం ఓర్చుకుంటాం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ చూడండి, యేసుప్రభువు వారు ఏకంగా సిలువనే ఆయన భరించారు. ఏకంగా ఎంత ఓర్పో చూడండి. కనుక మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనకి ప్రభువారు చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో, అంతం వరకు సహించువాడు ధన్యుడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, అటువంటి సహనం ఎన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ మనకి ఆ సహనం ఉన్నట్లయితే మన జీవితాల్లో అది ఎంతో క్షేమకరం, ఎంతో ఆశీర్వాదకరం. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. మరొక విషయం ఏంటంటే అటువంటి దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే ఆ దేవుని ప్రేమ మనలో కొన్ని విషయాలు జరగకుండా, కొన్ని విషయాలు రాకుండా, దగ్గరికి వెళ్లకుండా, ఇది కొన్ని చేయకూడని విషయాలు. ఈ విషయాలు మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి 7 వరకున వాక్యం చదివినట్లయితే మనకి దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే మనలో అసూయ ఉండదు, అసూయ రాదు. చాలా సందర్భాల్లో మనకు జరిగేది ఏంటి, ఎవరైనా చక్కని వస్త్రాలు వేసుకున్నారనుకోండి, దాన్ని చూచి ఓర్చుకోలేని వారు చాలామంది ఉంటున్నారు. లేకపోతే ఒక మంచి వాహనం కొనుక్కున్నారనుకోండి, బైకు, లేదా ఒక కారు కొనుక్కున్నారనుకోండి, దాన్ని చూచి ఓర్చలేని వారు చాలామంది ఉంటున్నారు. విశ్వాసులు కూడా. చాలా విచారం ఇది. ఇక ఆ ఓర్చుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ యొక్క ఈర్ష్యతోటి దాని మీద ఏదో మేకో ఏదో తీసుకొని ఆ బండి మీద, ఆ కారు మీద గీతలు పెట్టేయటం, దాన్ని ఏదో రీతిగా పాడు చేయాలని ఈర్ష్య వచ్చేస్తుంది. లేదా ఎవరికైనా సరే మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఈర్ష్య పడిపోతున్నారు. లేదా మంచి గృహం కట్టుకొని వారు గృహప్రవేశం చేసుకున్నారనుకోండి, మిమ్మల్ని కూడా పిలిచారు, కానీ వెళ్తున్నాం కానీ ఎంతో ఈర్ష్యతో వాళ్ళకి మంచి గృహం వారు మంచి గృహం కట్టుకున్నారు, నేను ఇంకా అద్దెంట్లోనే ఉంటున్నాను, ప్రభువుని అడగొచ్చు కదా మనం. కానీ ఈర్ష్య వచ్చేస్తుంది. ఎప్పుడు? దేనివలన? దేవుని ప్రేమ మనలో లేదు కనుక. ప్రియ సోదరి సోదరుడు, నీకు కూడా అటువంటి ఈర్ష్య ఉన్నదా? కొన్ని సందర్భాల్లో వారి సొంత కుటుంబ సభ్యులే వారి పైకి వస్తుంటే, వారు ఇంకా చక్కగా బాగుపడుతున్నట్లయితే, వారు అభివృద్ధి చెందుతున్నట్లయితే, వారు అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేని వారు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే విదేశాల్లో ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ యొక్క తట్టుకోలేక ఈర్ష్య అన్నమాట. అలాంటి పరిస్థితి మనలో కూడా ఉన్నదా? మరొకటి ఏంటి, దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నట్లయితే మనల్ని మనం హెచ్చించుకోం. అంటే మనల్ని మనం నాకు ఈ విధంగా మంచి ఉన్నతమైన పదవి వచ్చింది, వారిని వారే పొగిడేసుకుంటారు. ఇతరులు పొగడాల వారి మంచితనాన్ని, వారి ఉద్యోగం, లేకపోతే వారికి ఉన్న ప్రతిదాన్ని ఇతరులు చెప్పుకోవాలి, కానీ మనకు మనమే ఏదో సొంత డబ్బా కొట్టుకోవటం అంటారు చూడండి మన భాషలో, అలా చేస్తారు. కారణం దేవుని యొక్క ప్రేమ వారిలో లేదు కనుక ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ప్రియ సోదరి సోదరుడా, మనం కూడా ఆ విధంగా చేస్తున్నామా? దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే మనకు తగ్గింపు జీవితం ఉంటుంది. మనల్ని మనం తగ్గించుకుంటాం. తాము తగ్గించుకునే వారు హెచ్చించబడునని దేవుని యొక్క వాక్యం మనం సెలవిస్తుంది. అయితే మరొకటి ఏమిటంటే, దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నట్లయితే మనం అగౌరవంగా ప్రవర్తించం. అయితే ఎవరికి కూడా ఇబ్బందికరంగా మనం జీవించం. చాలాసార్లు అంటాం ఇంగ్లీష్లో రూడ్ అంటాం. రూడ్ అంటే ఇక రూడ్ అనగా వారి జీవితంలో ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. ప్రతి విషయంలో కూడా వారి మాటలు కూడా అలాగే క్రూరంగా ఉంటాయి. అటువంటి క్రూరత్వం మనలో ఉన్నదా? దేవుని బిడ్డలుగా దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే అటువంటి క్రూరత్వం మనలో ఉండరాదు. మరొక విషయం ఏంటంటే, దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నట్లయితే మన యొక్క సొంతగా నేనే బాగుపడాలా, నేనే పైకి వచ్చేయాలి, అందరూ కూడా ఈ స్థితికి రాకూడదు,
ఎవరు కూడా నేనున్న మంచి స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉండకూడదు, తక్కిన వారందరూ కూడా వారు తక్కువగా ఉండాలా అనుకునే అటువంటి అభిప్రాయం మనలో ఉన్నదంటే దేవుని ప్రేమ మనలో లేదు. అది సాతాను యొక్క దృక్పథం, సాతాను యొక్క ఉద్దేశం అన్నమాట. సాతాను ఉద్దేశం ఏంటి? నేనే అందరికంటే పైగా ఉండాలి, నేనే అందరికంటే, దేవదూతలందరికంటే పైగా ఉండాలా అన్నది వాడి కోరిక. అయితే చాలా సందర్భాల్లో గర్విస్తూ ఉంటారు. నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, నాకు ఇంత అందం ఉన్నది, నాకు ఇంత ఆస్తి ఉన్నది, నాకున్న అలాంటి వాహనంకి ఈ చుట్టుపక్కల ఎవరికీ లేదు, నాకున్న అలాంటి ఇల్లు ఇక్కడ ఎవరికీ లేదు ఈ గ్రామంలో అన్నట్టుగా చాలాసార్లు మనం గర్విస్తూ ఉంటాం. ఇంకో కొన్ని సందర్భాల్లో నాకులాగా ఎవరు పాట పాడలేరు, నాకులాగా ఎవరు కూడా వాక్యం బోధించలేరు అన్నట్టుగా విశ్వాసులు కూడా గర్విస్తున్నారు. అది సరికాదు. దేవుని యొక్క ప్రేమలో ఉన్నట్లయితే మనం తగ్గించుకోవాలా. మనకి పాటలు పాడే తలంతో ఉన్న, వాక్యం చెప్పే తలాంతులో ఉన్న, ఏ తలాంతో ఉన్నా సరే అది దేవుడిచ్చింది, దేవుని మహిమ కొరకు వాడాలి, అంతేగాని మనం గర్వించడానికి కాదు. అయితే దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే ఇతరుల్ని ఎవరిని కూడా కోపపడేలాగా మనం చెయ్యం, కోపపడేలాగా మనం మాట్లాడం, కోపపడేలాగా ఇతరులు కోపపడేలాగా మనం వారికి వ్యతిరేకంగా ఏమీ చేయం. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని ప్రేమ మనలో ఉండాలి. అయితే దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే అప్పుడు మనం ఎవరిని మీద కూడా అబాండాలు వేయం, ఎవరిని కూడా నిందించం. ఇగో పలానప్పుడు ఈ వ్యక్తి లేకపోతే ఈ కుటుంబం నాకు ఈ కీడు చేశారు, పలానా వ్యక్తి పలానా కుటుంబం నాకు వ్యతిరేకంగా చెప్పారు, ఇది ఎన్నో సంవత్సరాల కింద జరిగిపోయిన విషయాలు కూడా ఇంకా మళ్ళీ తవ్వుకుంటూ వస్తారు, మళ్ళీ తవ్వుతూ ఉంటారు. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు, కొన్ని సందర్భాల్లో వాళ్ళ తాతగారో వాళ్ళ తండ్రి గారో చెప్పిన విషయాలు, చేసిన విషయాలు, వాటిని కూడా తవ్వి వీళ్ళ తాత ఇలాగే చేసేవాడు నాకు తెలుసు, వాళ్ళ తండ్రి ఇలాగే చేసేవాడు నాకు తెలుసు, వీడు కూడా అలాగే చేస్తున్నాడు, ఈ కుటుంబం కూడా అలాగే చేస్తుంది అన్నట్టుగా ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట జరిగిన విషయాలను కూడా మళ్ళీ తవ్వుకుంటూ వస్తారు. అలాంటి పరిస్థితి మనలో ఉన్నదా ప్రియ సోదరి సోదరుడా? నీవు కూడా అలా చేస్తున్నావా? దేవుని బిడ్డలుగా మానవులుగా మనం కొన్నిసార్లు తేడాలు వస్తాయి. అయితే దాన్ని మనం క్షమించి దాన్ని మర్చిపోయి మరలా సహోదర ప్రేమతో కలిసిమెలిసి జీవించాల విశ్వాసులుగా. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే ఎవరికి కూడా మనము కీడు తలపెట్టం, కీడు చెయ్యము ఇతరులకి. దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే నీవు కూడా ఇతరులకి కీడు చేయటానికి పన్నాగాలు పన్నుతున్నావా ప్రియ సోదరి సోదరుడా? ఇతరులకి కీడు చేయటానికి కుట్ర వేస్తున్నావా? లేకపోయినట్లయితే ఇతరులకి మేలు చేయటానికి నువ్వు పథకాలు వేస్తున్నావా? అయితే ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా, దేవుని యొక్క ప్రేమ మనలో లేకుండా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వారిలో ఇటువంటి సంగతులన్నీ కూడా వస్తాయి. కనుకనే యేసుప్రభు వారు ఈ లోకంలో మనం ఇంకా పాపులుగా ఉండగానే మనల్ని ప్రేమించారు, మన కొరకు మరణించారు. మనం ఎందుకు ప్రేమించాలి దేవుణ్ణి? మనం యేసుప్రభుని దేనికి ప్రేమించాలా అంటే ఆయన మనలను మొదటగా ప్రేమించారు. 1 యోహాను పత్రిక 4:19 ఆయన మొదటగా మనల్ని ప్రేమించారు, కనుక మనము ఆయనను ప్రేమించాలా. దాంతోపాటు మనందరికీ తెలిసిన రీతిగా ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ ముఖ చిత్రం యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనకి ఎంతో చక్కగా కనిపిస్తుంది. యేసుప్రభు వారు అన్నారు ఈ లోకంలో ఉన్నప్పుడు, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి 39 వరకు ఉన్న వాక్య భాగంలో, నీ దేవుని పూర్ణ హృదయంతో నీవు ప్రేమించాలా, దాంతోపాటు నిన్ను వలే నీ పొరుగువాన్ని కూడా ప్రేమించాలా అనగా 10 ఆజ్ఞలు యేసుప్రభు వారు అన్నారు. ప్రియ సోదరి సోదరులారు, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి 39 వరకు ఉన్న వాక్య భాగంలో, నీ దేవుని పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించాలా, అదే రీతిగా నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అని ప్రభువారు మనకు చెప్పారు. కనుక 10 ఆజ్ఞలు పాటించడం అంటే ప్రేమతో మనం దేవుని ప్రేమించాలా, తోటి వారిని అందరినీ కూడా, మానవులందరినీ, వారు విశ్వాసులు కాకపోయినప్పటికీ మనం ప్రేమించాలి. అప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలో నిలిచి ఉన్నదని మనం గుర్తించగలం. అయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. యేసు ప్రభువు వారు వారిని ఎంతగానో, అనగా శిష్యుల్ని ఎంతగానో ప్రేమించి అంతం వరకు కూడా ఆయన వారిని ప్రేమించారని చెప్పబడ్డది.
ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా మన తోటి వారిని మనం కూడా ప్రేమించాలా. యేసుప్రభువారు అన్నారు, యోహాను సువార్త 15:12 యోహాను సువార్త 15:12 నేను మిమ్మల్ని ఏ రీతిగా ప్రేమించానో అదే రీతిగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి. కారణం ఏంటి? దేవుడు ప్రేమై ఉన్నారు. మొదటి యోహాను పత్రిక 4:8 దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక మనం కూడా ఆయన విశ్వాసులుగా ఇతరులు మనం ఒకరినొకరు ప్రేమించాలా. మనందరికీ తెలిసిన వాక్యం యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కనుక మనం కూడా ఇతరులను ప్రేమించాలా. నశించిపోతున్న వారి కొరకు మనం ఎంతో ప్రేమ కలిగి భారం కలిగి ప్రార్థించాలి, సువార్తను వారికి అందించాలా. అయితే చూడండి, పౌలు గారు ఏమంటున్నారు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:3 నాకున్న సమస్తాన్ని పేదలకు ఇచ్చేసినప్పటికీ నాలో ప్రేమ లేకపోయినట్లయితే ఆ దాన ధర్మాలు దండుగా ఉపయోగం లేదు. అది కారణం ఏంటి? ఏదో నాకు పేరు వచ్చేస్తుంది, నలుగురిలో ఎంతో ప్రఖ్యాతి వస్తుంది అనుకుంటే అలా చేసినట్లయితే దాన ధర్మాలు దానివలన ఉపయోగం లేదు. ప్రేమతో అనగా ఇతరులకు సహకరించాలా, వారు అవసరతలో ఉన్నారని చేసినట్లయితే అది ఆశీర్వాదకరం. కనుకనే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:12 ఈ విధంగా రాయబడి ఉన్నది, మీరు ప్రేమలో అనుదినం కూడా ఎదగండి. ప్రేమలో ఎదగాలి మనం అనుదినం కూడా. కనుక ప్రియ సోదరి సోదరులారా, చివరిగా మన యొక్క మూలవాక్యం, కంటద వాక్యం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:13 అన్నిటికంటే కూడా ప్రేమ ఉన్నతమైనది, అన్నిటికంటే ఉన్నతమైనది. కనుక ఆ యొక్క యేసు ప్రభు యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, ఆయన నమ్మిన మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా పరిగణించబడుచున్న మనము కూడా అటువంటి దేవుని ప్రేమ, అగాపే ప్రేమ కలిగి ఉన్నట్లయితే, ఎప్పుడైతే అగాపే ప్రేమ అనగా దేవుని ప్రేమ మనలో ఉంటుందో, మన యొక్క బంధువులు, మన కుటుంబ సభ్యులు, వారిని కూడా మనం తోలనాడం, వారిని ప్రేమిస్తాం. వారికి ఆర్థికంగా ఎంత తక్కువగా వారు ఉన్నప్పటికీ, లేకపోతే వారు ఉద్యోగం లేకపోయినప్పటికీ, వారు ఏదో వ్యవసాయం చేసుకుంటున్నప్పటికీ, వారికి విద్య లేకపోయినప్పటికీ, అవి ఏవి కూడా మనకి ఆటంకాలుగా కనిపించవు. కారణం దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే మనము ఇతరులను ప్రేమిస్తాం. ఆ ప్రేమ మనలో కలిగి ఉండాలి. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క ప్రేమ ముఖ చిత్రం ఈ యొక్క మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13 కనిపిస్తుంది. కనుక ఆ విధంగా ఈ కడవరకాల చివరి దినాల్లో ఆ ప్రేమను మనం కలిగి మన కుటుంబాల్లోనే కాదు, మన సంఘంలోనే కాదు, మన సమాజంలో, ఈ లోకంలో మనము ఆయనకు మహిమ తెచ్చేవారిగా జీవిద్దాం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి. ప్రార్థించి ఈ యొక్క 7వ పాఠాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలని మీరు ప్రేమించి మీరు ఇచ్చిన ఈ యొక్క 7వ పాఠంకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాలో అనేక మందిలో అసలైన మీ ప్రేమ కొరతగా ఉన్నది ప్రభువా. ఆ అగాపే ప్రేమను ఆయన మేము కలిగి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా కడవరి కాలంలో జీవించే కృప దయచేయమని, దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, ఈ యొక్క వీడియో ఇతరులతో పంచుకుంటున్న వ్యక్తులను కూడా ఆశీర్వదించమని, నాకు సహకరిస్తున్న ఎవరి బిడ్డలను ఆశీర్వదించమని, మా దేశాన్ని ప్రత్యేకంగా మీరు దీవించి ఆయన మరొక సంవత్సరం నీ యొక్క కృపతో నడిపించి మీ సువార్తకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఆయన మా దేశంలో ఉన్న ప్రతి వారు కూడా, వారు ఏ సామాజిక వర్గమైనా, ఏ భాష అయినా, ఆయన వారు ఏ నమ్మిక వారికి ఉన్నప్పటికీ వారికి ఆయన మీరే క్షేమం అనుగ్రహించి దీవించమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలు ప్రియ సోదరి సోదరులారా. దేవుని చిత్తమైనట్లయితే 8వ పాఠంలో, వచ్చే పాఠంలో మరలా కలుసుకుందాం. ప్రభు కృప మనందరికీ మెండుగా ఆయన అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.